వర్షించగలము అని మీరు చెప్పారు. నేను ఆ యొక్క మన తృప్తిపరచడానికి చెప్తూ వచ్చారు. ఈ నాలుగు ఆశీర్వదిస్తాను శ్రమిస్తూ వచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఓ ప్రభువా, దయగలిగిన మా రక్షక, ఈ దినం ఈ రీతిగా మా ప్రియమైన తండ్రి ఈ శ్రేష్టమైన మందిరాన్ని నిర్మించుకోవడానికి మీరు అనుమతించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. కేవలం ఈ కృప దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. మాకు మాకు కాదు, నీ కృపాసక్తిని బట్టి మీ నామానికి మహిమ కలుగును కాక. ఈ యొక్క మందిర ప్రతిష్ఠిత కార్యక్రమంలో అదే రీతిగా ఈ రాష్ట్రానికి 5వ శతాబ్దం అర్పించిన కుమార్తె శాంతి, ఓ ప్రభావ శాంతి కుమారి వందనాలు. తన వివాహ విషయంలో దైవజనులుగా సంఘాలుగా ప్రార్థన చేసినప్పుడు మీరు నడిపించారు. మధు కుమార్తో తన వివాహం జరగడానికి మీరు సంకల్పించిన నామం బట్టి కూడా వందనాలు తెలుస్తూ వస్తున్నాం. ఈ 2 కార్యక్రమాలు కూడా ఈ దినం ప్రభావ ఉండగా మీరు ఆమోదించినందుకు మీ కృపను మేము కోరుకుంటూ వస్తూ ఉంటున్నాం. దైవ రక్షకాలను మొదలాలు ప్రభావ మీ నామను భయంకరంగా జరిగించినందుకు కోరుతున్నాం. నడిపించేవారిని, ప్రార్థించేవారిని, పాటలు పాడేవారిని, ప్రకటించేవారిని, వాయిద్యులు వాయించేవారిని, ప్రభావ ఉన్నత చేసినటువంటి వారిని, డిస్ట్రిబ్యూషన్ చేయనటువంటి వారిని అందరినీ ఆధీనంలో తెచ్చుకోండి. ఎక్కడ స్థైర్యం పనిచేయడానికి సహాయం చేయండి. ఆత్మానుసారంగా నడిపించండి. కనుక మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మా ప్రభుని కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామం పేరటే వేడుకొనుచున్నాం ప్రభు తండ్రి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, కీర్తన 32:14 ప్రకారంగా నేను కోరుకున్న స్థలం ఇదే, ఇక్కడే నేను నివాసం చేస్తానని మీరు వాగ్దానం చేసి నెరవేర్చారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్న జీవితాలను స్తుతించిన చాలదు ప్రభా. స్తుతులకు పాత్రుడు కనుక యోగ్యుడు మీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు నేను స్తోత్రం చాలా నుంచి ఊహించినంత వరకు ప్రతిష్ట చేసినంత వరకు ప్రభా నీ కార్యం వివరించలేనట్టు ఆ రీతిగా ఈ కార్యాన్ని జరిగించుకుంటూ వచ్చారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీతిమంతులు కనుదృష్టిగా ప్రార్థనలు చెరువుగా అందుని బట్టి నూతనమైన ప్రతిష్ట కార్యక్రమం అంతట్లో మీరే ఉండి అధ్యక్షులను నడిపించి మహిమయో ఘనతయో ప్రభావాలు పొందుకోమని ఈ లోకానికి అతి త్వరలో రాజునికి రాజుగా ప్రభువుకి ప్రభువుగా అతి త్వరలో రాని ఉన్న నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో
స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆనందంగా యెహోవాని స్తుతించి మహాపరిశుద్ధుడా ఆంటీ గారు బట్టి ముగ్గురు కుమారుడు ప్రభావం యొక్క కోడలు బట్టి నీకు అమ్మాలు స్తోత్రాలు నువ్వు చేసిన మేలు ఉపకారాలు బట్టి నీకు అమ్మాయి మరి ఈరోజు అద్భుత రీతిగా కూతురు కూడా తండ్రి ప్రభా వివాహ దిన మహోత్సవంలో తండ్రి మందిర ప్రతిష్ఠితులు కూడా జరిగినట్లుగా నీ పాదాలకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కుమారుడు 84వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా నీ మందిరమునందు నివసించే వారందరూ కూడా ధన్యులను సెలవించారు. నీ వలన ఫలము పొందిన వారు ధన్యులను సెలవించారు. మందిరంలో యువకులుగా కీర్తన 1వ అధ్యాయం ప్రకారంగా కృతజ్ఞతాస్తుతులతో గుమ్మంలో ప్రవేశించడం సెలవించారు. మాటను బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యోగ్యత అర్హతలైన పరిస్థితులకు స్తుతులు చెల్లించుకుంటూ ఇదిలోకి వచ్చిన ప్రతి వారు కూడా తండ్రి ప్రభావ యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకొని మారు మనసు పశ్చాత్తాపం నాకు తీసుకుపోతే మీ రాజ్యంలో చేరుగా దీన్ని ఆశీర్వదించండి. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన మందిరముగా అందరూ కూడా ప్రభావ ఎఫెసీ 2వ అధ్యాయం ప్రకారంగా కట్టబడ్డకు మూడరాయి నీవు అపోస్తలుల వేసిన పునాదిలో తండ్రి ప్రభావ మేమందరం కట్టబడాలని సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావం ఇదొక్కరికే చెల్లినట్లుగా చిన్న ప్రార్థన అనుభవం మా కొరకు త్వరగా వెళ్తున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభుని సంగతి
పాపము పాపము దేవుడు లేని ప్రజలము దేవుడు ఎవరో తెలియని ప్రజలము దేవుడు నీ రక్తంతో కడిగాడు పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించడానికి ఉపచుక్కు వచ్చినాడు కాబట్టి పాపంలోని దాన్ని మీరు ఏర్పరుచుకొని రక్షించి ఆయన పట్ల మీరు దయచేసుకుంటున్న ప్రతి కార్యం వరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆశీర్వదిస్తూ దీవిస్తూ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ మహా కృప బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావం ప్రయాస మీ కృప ఈ ద్వారా ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపిన కృపకై వందనాలు. ఈ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఈ మందిరంలో ఎవరైతే నివసిస్తారో వారందరూ ప్రజల్లోని లేఖనాల ప్రకారం అందరూ ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. ఈ మందిరంలో ఎవరైతే నీ నామంలో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు వినండి, ప్రతిఫలం అనుగ్రహించాలి. భూమి మీద నివసించే కాలం అంతవరకు నీకు మహిమంతలు బ్రతుకులకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది. మాకు కాదేవా మాకు కాదు, నీ కృపా సత్యము బట్టి నీ నామానికే ఘనత మహిమ కలుగులకు చూపించాయి. ఇదిగో నీ నామంలో ఈ పాల్గొని మందిరాన్ని ప్రారంభిస్తుండగా నీ ఆత్మ సంచారం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మా దేవుడు దయచేసి ఈ వాడు సినిమా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ ప్రేమగల మా ప్రియ పరలోకం తండ్రి, దయగల మా నాయన, కృపగల మా ప్రభువ, మహిమగల మా రాజా, నాయన మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి నూతన నాయన మందిర ప్రతిష్ట ఎంతో చక్కగా ధరించినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. రావాల్సిన మీ పిల్లలందరూ సకాలంలో నడిపించండి. కరెంట్ని వాతావరణం మీ అగ్నిలో ఉంచుకోండి. నాయన జరిగేటువంటి నాయన మందిర ప్రతిష్ట అలాగే వివాహము ఇవన్నీ కూడా చక్కగా ఆయనకి మహిమపరిచే విధంగా జనపరిచే విధంగా సహాయం చేయండి. ఏసే శ్రేష్టమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ కిందకి వెళ్ళిపోదు నూతన బలిపీఠం కొరకై ఈ బలిపీఠం మీద నుంచి చెప్పబడిన ప్రతి మాట ప్రజల హృదయాల్లో కదిలింపు రావాలి. అనేకులు గొప్ప కార్యాలు చూసినట్టుగా సహాయం చేయండి. వందనములు స్తోత్రములు కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటూ మాకు కొరకై బలిపీఠముగా ఈ లోకానికి వచ్చి బలి క్రీస్తు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే నూతన బెరాక బలిపీఠము ప్రార్థించి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్.